వైసీపీ వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజ స్వరూపం ఇప్పుడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. సభలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్న వేసి చివరకు వైసీపీని ఎరకాటంలో పడిందని సెటైర్లు గుప్పించారు. వైసీపీ నేతలు అనుకున్నది తాము చెప్పాలంటే ఎలా చెబుతామని ప్రశ్నించారు. వారు అడిగిన అన్ని అంశాలను తాము చర్చకు పెట్టామని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్, అగ్రికల్చర్ వంటి అన్ని అంశాలపై చర్చ పెట్టామని తేల్చి చెప్పారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై వైసీపీ కనీసం నోటీస్ ఇవ్వలేదని ఆగ్రహించారు. వచ్చే నెల 4వ తేదీన లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రేపు అగ్రికల్చర్ మీద చర్చ చేస్తామని తెలిపారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుండి వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో చర్చ కోసం మేము అడుగుతున్నాం. తిరుపతి లడ్డు మీద అనేటువంటిది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చర్చ రాకుండా చర్చ కావాలని అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళ అసలు స్వరూపం ప్రజల ముందు తేలిపోయింది. మొట్టమొదటి రోజునే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏ అంశాల మీదైనా రండి, వీఆర్ ప్రిపేర్డ్ టు డిస్కస్, వీఆర్ ప్రిపేర్డ్ టు గివ్ స్టేట్మెంట్స్, వీఆర్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అని. బీఏసీలో నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజున లడ్డు మీద చర్చ జరగాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ సరిగ్గా సభ జరిగేటువంటి సమయానికి మంత్రి గారు తన స్టేట్మెంట్ని సభలో చదివేటువంటి ప్రయత్నం చేస్తే, అబ్బే మంత్రి గారు చదవడానికి వీల్లేదు, ముందు మా సభ్యులు మాట్లాడాలి అని. ఎందుకంత భయపడుతున్నారు మీరు? మంత్రి గారు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆయన సభలో పెట్టారు. మీ అందరు కాపీస్ ఇచ్చారు కదా, అదే స్టేట్మెంట్ చదువుతారు. తర్వాత మీ సభ్యులు మాట్లాడతారు, తర్వాత మా వాళ్ళు మాట్లాడతారు, తర్వాత తిరిగి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మీరు ప్రతిరోజు ఒకటి అలవాటు పడ్డారు, రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, వెళ్ళిపోవాలి. వాకౌట్. మీది వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. మీరు సభలో తక్కువ, బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. సభలో మాట్లాడమని అవకాశం ఇచ్చినా కూడా మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే వాస్తవాలు కళ్ళ ముందుకు వస్తే తట్టుకోలేరు. అది ఇవాళ పొద్దున్నే సభలో కొంచెంసేపు రాయలసీమ ప్రాజెక్టు మీద చర్చ జరిగితే మీ నిజస్వరూపం రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది. 2020లో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుకి మాకు లింక్ ముడిపెట్టేటువంటి ప్రయత్నం ప్రజల ముందు కళ్ళ ముందు కనపడేటప్పటికి ఈరోజు దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడిపోయారు సభలో. ఒక ప్రశ్న వేసే ముందు దీంట్లో నుంచి సమాధానాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేయాలని లేకుండా ఓ ప్రశ్న వేసి మేము వాస్తవాలు చెప్తా ఉంటే అది కాదు, మేము అడిగింది, మేము కోరుకున్నది మాత్రమే చెప్పండి అన్నట్టుగా నడిపారు. సేమ్ థింగ్ తిరుపతి లడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసింది. నేను ఈరోజు ఇంకా సూటిగా చెప్పదలుచుకున్న వాళ్ళకి చర్చ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఈ నిమిషం వరకు, నిన్న సాయంత్రం వరకు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు శాసనసభకు నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు చర్చ కావాలి అని. అయినా ప్రభుత్వం ముందుకొచ్చి దాని మీద చర్చకు పెట్టింది. ఎందుకు? బీఏసీలో చర్చ జరిగినప్పుడు మాకు ఈ అంశాలన్నీ కావాలన్నారు. సరే, మీ అంశాలే ముందు చర్చ పెట్టండి అని అడిగాం. మీరు కోరుకున్న అంశాలు ల్యాండ్ ఆర్డర్ కావాలన్నారు, ల్యాండ్ ఆర్డర్ ముందు పెట్టాం. మాకు ఇరిగేషన్ కావాలన్నారు, ఇరిగేషన్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ పెట్టాం, అందులో తిరుపతి లడ్డు కూడా పెట్టాం. కానీ మీరు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వాలన్నటువంటిది కనీసం అవసరం కదా. ఈరోజు శాసనసభలో మాకు ప్రతిపక్షం లేదు, అయినా బీఏసీలో జరిగింది. బీఏసీలో ఉన్న పార్టీలన్నీ కూడా ఏ అంశాలు చర్చకు రావాలి అని కోరినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున, ఇతర పార్టీల తరఫున కూడా ఈ లడ్డూ అంశం మీద వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో దీని మీద చర్చ పెట్టాలి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు శాసనసభ నిబంధనలు 60 ప్రకారము మాకు ఇందులో షార్ట్ డిస్కషన్కి స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇవ్వండి అని లేఖ రాశారు. ప్రతిపక్షం లేకపోయినా సాంప్రదాయాల్ని తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. మీరు కనీసం ఇట్లాంటి నోటీస్ ఇచ్చారా? ఇదేమన్నా లెటర్ ప్యాడ్ల మీద మీరు ఇదిగో మా 10 అంశాలు ఇవి, 20 అంశాలు ఇవి ఇవ్వండి అనడానికి శాసనసభ రికార్డు కదా ఇది. ఇవాళ చైర్మన్ గారు టెంపరీనే, ఇందులో ఉన్నటువంటి సభ్యులు తాత్కాలికమే. పర్మనెంట్గా ఉండేది హౌస్ రికార్డు. హౌస్లో ఉన్నటువంటి నిబంధనలు సాంప్రదాయాల ప్రకారం అవుతుంది. వైఎస్ఆర్సీపీ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు తిరుపతి లడ్డు మీద.
మరి అయినా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చ పెట్టింది. మేము ఎక్కడ శశభిషలకో లేకపోతే చిన్న చిన్న ఎక్స్క్యూజ్లకు చూడ అయినా ముందుకు వచ్చి చర్చ పెట్టాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.